వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SLS ఫ్యాషన్. ఈరోజు వీడియోలో ప్రజెంట్ నేను వేసుకున్నాను శారీ, సేమ్ శారీలో కలర్స్ చూపిస్తున్నానండి. మళ్ళీ వచ్చేసింద్రా బాబాయ్ వంకాయతో అనద్దు. వంకాయ కలర్ శారీ చూడండి ఎంత బాగుందో. ఈ శారీ ఎవరికి కావాలి అన్నా అవుట్ ఆర్డర్ అన్నా సేమ్ ప్రాసెస్. స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము. సిఓడి ఆప్షన్ లేదు, మనీ ముందుగానే పే చేయాలి. పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాను. దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ కూడా చేయండి. ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్, అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్. ఇది ఆర్డర్ ప్రాసెస్. అండ్ మీరు డైరెక్ట్గా వచ్చేసి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు. సారీ, జ్యువెలరీ, ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న దొరుకుతుంది మన దగ్గర, తెలుసు కదా. డైరెక్ట్ రావాలంటే అడ్రస్ వచ్చేసి నెల్లూరు డిస్ట్రిక్ట్ కావాలి సిటీలో, రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉందండి. అండ్ జ్యువెలరీ అండి వడ్డానంగా యూజ్ చేసుకోవచ్చు మనము. అండ్ లాంగ్ సెట్గా అచ్చంగా గోల్డ్ అండి, గోల్డ్లో యాస్టీస్ యూజ్ చేయించాను. రియల్గా గోల్డ్లో చేయించుకుంటే తను కొంచెం లైట్ వెయిట్లో చేయించుకున్నట్ట. 8,70,000 ఏమో పడిందని చెప్పింది నాకు. అది కూడా ఒక 2 years బ్యాక్ అంట. ఇప్పుడైతే ఇంకెంత అవుతుందో తెలియదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ తనది ఎలా ఉందో అలానే చేపించాను. తనే తీసుకొచ్చి మరీ అడిగింది, అక్క ఇవి సేమ్ కావాలి నాకు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేసిస్తారా? ఎందుకు అంటే తనది రియల్ గోల్డ్ బ్యాంక్లో పెడుతోందంట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ వేసుకోవడానికి కావాలి మాకు, రియల్ గోల్డ్ అవసరమై బ్యాంక్లో పెడుతున్నాను, చేసేయగలరా అంటే ఓకే, డిజైన్ బాగుంది కదా అని చేయించాను. సూపర్ ఉందా లేదా? చాలా బాగుంది. తన పెళ్ళికి చేయించిన సెట్ ఇది వచ్చేసి లాంగ్ సెట్. తనది ఎలా ఉందో అలానే చేయించాను యాజ్ ఇట్ ఈస్. మంది ఇంకా లేదా ఇలాంటి హిప్ బెల్ట్గా వస్తుంది కదా, తనది అలా కూడా కాదు, స్టిఫ్గా ఉంటుంది. అసలు హిప్ బెల్ట్గా రాదు, స్టాండర్డ్గా అలానే పడుతుంది. అదా వద్దా అని చెప్పి నేను ఇలా ఫ్లెక్సిబుల్గా చేయించాను. లుక్ చూడండి, తనైతే పిచ్చ హ్యాపీ అండి, చాలా హ్యాపీ. తను హైదరాబాద్ నుంచి కావలికి వచ్చి మరీ ఇచ్చింది నాకు ఇది కావాలి అని. డిజైన్ నాకు బాగా నచ్చింది, సో అందుకని చేపించేశాను. డిజైన్ నచ్చింది అనుకోండి, మీరు కూడా ఏదైనా పీస్ ఉండి ఇలా కావాలి అంటే నాకు ఫోటో పెట్టండి. ఫస్ట్ చూసేసి ఓకే బాగుంది, అందరికి నచ్చుతుంది అనిపిస్తే ఖచ్చితంగా చేపిస్తాను. లుక్ చూడండి అసలు సూపర్ కదా. ఇది జడకుందని కాదు, రూబీలో కొంచెం డిఫరెన్స్ వస్తుంది, ఇలా వస్తుంది. తనది ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే చేపించాను అనమాట. సెట్ అయితే 2 ఎలిగెంట్ అండి. లెంత్ కూడా నేను వేసుకున్నాను కదా, చూడొచ్చు ఇంత లెంత్ వస్తుంది. పైవైపు కూడా చైన్స్ కూడా మనకు అచ్చంగా ప్రీమియం క్వాలిటీ మైక్రో ప్లేటర్తో వస్తాయి. గోల్డ్కి ఎలా ఉందో అలానే ఉంటుంది. లింక్స్ కూడా చూడొచ్చు. అండ్ హుక్ కూడా చూడొచ్చు, అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది. ఒక హాల్ మార్క్ కానీ ఇక్కడ కనుక ఉందనుకో గోల్డ్ అయిపోతుంది, లేదుగా, అందుకని ఇది గోల్డ్ కాదు. చాలా బాగుంది, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. గోల్డ్ ఫినిషింగ్లో మైక్రో ప్లేటెడ్లో అసలు ఎక్కడ కూడా తగ్గకుండా సూపర్ హైలైట్ సెట్ అండి. ఎంత బాగుందో, చాలా హైలైట్ కదా. సో ఎవరికి కావాలి అన్నా స్క్రీన్ షాట్ చేసి పెడితే డీటెయిల్స్ ఇస్తాము. ఇలా మనకి వడ్డానంగా అండ్ లాంగ్ సెట్గా యూజ్ అవుతుంది. ఇంకా షార్ట్గా పెట్టుకుంటే పైకి పెట్టుకుంటే ఇట్లా మిడిల్ హారంగా కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెట్ వంకాయ కలర్ అండి. మళ్ళీ వచ్చేసి మన బాబోయ్ వంకాయతో అనుకుంటున్నారా? సూపర్ హైలైట్ ఉంది శారీ. మన ఫేవరెట్ వంకాయను వదిలేస్తే ఎలా అండి, చాలా బాగుంది శారీ. బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా కస్టమైజ్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ ఇలా కట్ వర్క్ వచ్చేలా, ఇలా బుట్ట హ్యాండ్ వచ్చేలాగా. అండ్ బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ కూడా మీకు నచ్చితే ఇలా కస్టమైజ్ చేయించుకోవాలి అంటే మా దగ్గర ఏం చేయించుకోవచ్చు, స్క్రీన్ షాట్ చేసి మీకు నచ్చిన దగ్గర ఏం చేయించుకోవచ్చు. హ్యాంగింగ్స్ బాగున్నాయి కదా. నేనైతే ప్రాణం తీసాను. ఒక 3 days ఈ మోడల్ నాకు రావాలి ఇట్లా, కానీ ఒక డ్రాయింగ్ వేసి ఇలా కావాలన్నాను. ఫస్ట్ అంతా వాళ్ళు ఏదేదో పేపర్ కటింగ్ చేసి చూపించారు. ఇంకా లాభం లేదని చెప్పి నేనే, నా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వచ్చి మీకు తెలుసు కదా. నా ప్రతి బ్లౌజ్ నా ఓన్ డిజైన్ అండి. అల్లాడిపోతాను, ఈ బ్లౌజ్ ఎలా చేయాలి, ఇది ఎలాగని. ఇద్దరిలో కూడా ఇదే ఆలోచన ఉంటుంది నాకు. దీనికి ఎలా పెట్టాలి, దానికి ఎలా పెట్టాలి, ఇలా కావాలి, రొటీన్గా ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ కావాలి అని చెప్పి మీకోసం అని చెప్పి నేను ఎంతలా తపన పడతానో. ఇలా డిజైన్ చేయాలి అని చెప్పి నేనే కటింగ్ చేపించి ఇలా కుట్టండి అని చెప్తే స్టిచ్ చేసేసారు. చాలా బాగా నీట్గా స్టిచ్ చేస్తారు, దాని మీద ఇబ్బంది లేదు. మోడల్స్ కూడా ఒక్కసారి చూపించామనుకో టక్కుని పట్టేసుకుంటారు, చేస్తారు. కానీ కొత్త మోడల్స్ చేయమంటే ఫర్ డే 1,500 ఛార్జెస్ తీసుకుంటారండి నా దగ్గర. కొత్త మోడల్స్ అంటే మీ మోడల్స్ మాకు రాదులే మేడం, మీరు చేయండి, మీకు ఏది మేము చెప్పినా మీకు నచ్చదండి. సరే నాకు నచ్చిద్దిలే చేయండి అంటే రొటీన్గా ఉండే ఒక నెక్కును గీసేసి చాలా అంటారు, ఈజీ అవుతుందండి వాళ్ళకి. అందుకని నేనే చేపిస్తాను, కానీ మంచిగా చేస్తారు. ఏదైనా ఒకటి ఇది అని చెప్పి ఒక్కసారి చూపిస్తే చేసేస్తారనమాట.
ఛార్జెస్ ఫర్ డే 1500 తీసుకుంటున్నారు కాబట్టి 1000 కాదు 1500 1500 తీసుకుంటున్నారు కాబట్టి దానికి తగ్గట్లుగానే మీ దగ్గర నేను కూడా తీసుకోవాల్సి వస్తుంది. 1.5 బ్లౌజ్ కుడతారండి మహా అయితే, ఇట్లాంటి బ్లౌజ్ అయితే అంతే 1.5 కుడతారు. దానికి తగ్గట్టు నేను ఛార్జెస్ తీసుకోవాలి కదా. ఎంత మంచిగా ఉందో చూడండి, మోడల్ బాగుంది కదా. హ్యాండ్స్ కానీ బ్యాక్ నెక్ అండ్ డోరీస్ అయితే ఒక 2-3 టైమ్స్ మార్పించాను. ఇవి బాగాలేవు, అవి బాగాలేవు, ఈ మోడల్ కావాలి, ఆ మోడల్ కావాలి, ఈ మోడల్ మార్చండి, ఆ మోడల్ మార్చండి అని చెప్పి. సో మీకు ఇలా స్టిచ్చింగ్ కావాలి అన్నా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు నచ్చిన దగ్గర మీరు ఎక్కడైనా చేయించుకుంటానన్నా హ్యాపీగా మా స్క్రీన్ షాట్ చూపించి చేయించేసుకోవచ్చు. అండ్ మీరు కాంటాక్ట్ అయితే మా స్టిచ్చింగ్ ఆర్డర్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్లో మీకు కాల్ చేసి మాట్లాడచ్చు. ఓన్లీ వాట్సాప్ కాల్, నార్మల్ కాల్స్ చేస్తారు ఆ నెంబర్లో కూడా. ఆ అమ్మాయి వచ్చేసి స్టిచ్చింగ్ ఆర్డర్ తీసుకున్న అమ్మాయి కాలేజ్ స్టూడెంట్, ఇప్పుడు MBA చేస్తుంది, ఇంట్లోనే ఉండి చదువుకుంటుంది. కాకపోతే మార్నింగ్ టైం చదువుకుంటూ కాలేజ్కి వెళ్తూ అట్లా కొంచెం అట్లా అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్తారా, ఈవినింగ్ టైం ఎక్కువ రిప్లై ఇస్తుంది. సో అందుకని కొంచెం వెయిట్ చేయండి మెసేజ్కి రిప్లై కోసం. అందులో చిన్న బేబీ కూడా ఉందన్నమాట, సరిపోతుంది కదా పాపం బేబీని చూసుకున్నాను. కానీ కొంచెం వెయిట్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తుంది. చాలా మంచిగా రిప్లై ఇస్తుందండి, మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. కొంచెం తనకి కూడా సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై వస్తుంది మీకు. అండ్ సారీ ఇదంతా కూడా మంచి పర్పుల్, మంచి వంకాయ కలర్ సారీ, డైయింగ్ క్లాత్, ప్యూర్ విస్కోస్ బెనారసీ డైయింగ్ క్లాత్ అండి, డైబుల్ ప్యూర్ విస్కోస్ బెనారసీ జార్జెట్. ఈ శారీ అయితే డైయింగ్ శారీ మొత్తం సెల్ఫ్ బ్రాసో డిజైన్లో వచ్చేస్తుంది. అండ్ వీవింగ్ బార్డరు, మంచి బ్రింజాల్ కలర్, 2 హైలైట్ ఉంటుంది. పక్కా పార్టీ వేర్ కలెక్షన్. మన ఇంట్లో మనది సొంత మ్యారేజ్ కానీ ఫంక్షన్ కానీ ఉన్నా కానీ ఇది వేసేసుకోవచ్చు. మంచి గ్రాండ్గా కనపడతాం, చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ శారీ అయితే 2 హైలైట్. ఆ శారీకి నేనేంట్రా అంటే మళ్ళీ పళ్ళుకి ఇలా కుచ్చులు కూడా వేయించాను. పళ్ళు కూడా రిచ్ లుక్ వచ్చింది చాలా బాగా, చాలా అంటే చాలా హైలైట్ ఉందండి, ఎక్సలెంట్. దానికి తగ్గట్టుగా బ్లౌజ్ బెనారసీ బ్లౌజ్ తీసుకున్నాను. మొత్తం వీవింగ్, గుచ్చుకోవడం, ఇరిటేషన్ లేదు. ఇట్లా జరి ఉందా, నేను ఎప్పటి నుంచి మార్నింగ్ నుంచి వేసుకుని ఉన్నాను. అస్సలు గుచ్చుకోవడం కానీ ఇరిటేషన్ కానీ లేదు. చాలా బాగుంది, స్మూత్ ఉంది క్లాత్ కూడా. బేబీస్కి లాంగ్ ఫ్రాక్స్ ప్లాన్ చేయాలన్నా సూపర్ హైలైట్ ఉంటుంది, మంచి ఎలిగెంట్ లుక్గా ఉంటుంది. అండ్ పళ్ళు కూడా మనకి ఇలా వచ్చేసిందండి, జెరీ వీవింగ్ మొత్తం కూడా. అండ్ ఇక్కడ చిన్నగా సెల్ఫ్ కలర్ కుచ్చులు ఇప్పించేసాను. ఇంత కాస్ట్లీ శారీకి మంచిగా గుడ్ ఇవి లేకపోతే ఏం బాగుంటుంది, అందుకని ఇలా కుచ్చులు ఇప్పించాను. ఇవి అవుట్ సైడ్ 2500 ఎబో సేల్ చేస్తున్నారండి. మా వెండా చెప్పాడు 2000 ఎబో సేల్ చేయొచ్చు మేడం, మీరు తక్కువ పెట్టద్దని. నేను చెప్పా అంత కాస్ట్ నేను పెట్టను, అంత కాస్ట్ పెడితే ఎలాగా అందరూ తీసుకోవడం కష్టం కదా. సో నేను మామూలుగానే పెడతాను, రెగ్యులర్గా ఎప్పటిలాగే. అండ్ పన్నా అంటారా, ఫ్లోర్ టచ్ అవుతుంటే ఈ పన్నా వస్తుంది. దీని వైజ్ మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు. శారీ మంచి స్మూత్ ఉంటుంది, ఎలిగెంట్ అండి, మంచి రిచ్ లుక్. మనం ఎలా అంటే యూజింగ్ కూడా మనకి ఈ శారీ ఎలా అంటే డైయింగ్ అంటే ఏదైనా సరే డైబుల్ క్లాత్ అని చెప్పాను అంటే లైక్ పట్టు శారీస్ని ఎలా యూజ్ చేస్తామో అలానే యూజ్ చేయాలి. కానీ కన్వీనియంట్ ఉండదు. పట్టు శారీస్లో స్టిఫ్గా ఉండడము అలా కాకుండా స్మూత్గా ఈజీగా క్యారీంగ్ కన్వీనియంట్ ఉంటుంది. ఇది ఈవెన్ ఒక కాలేజ్ స్టూడెంట్స్కి ఇచ్చి ఈ శారీ వేసుకోమా అంటే చక్కగా వేసేసుకుంటారు. అంత స్మూత్, అంత ఫాలీ ఉంటుంది, అంత గ్రాండ్గా ఉంటుంది, అంత ఈజీగా ఉంటుంది. జరీ వీవింగ్ అండి, ఇలా చూడొచ్చు, చాలా బాగా హైలైట్. ఇదంతా క్లాసీగా 2 ఎలిగెంట్ వచ్చింది. ఇంకా ఈ శారీ క్లాత్ కొంచెం తీసి ఇక్కడ మనం డిజైన్ చేయొచ్చు, హ్యాండ్స్కి కానీ నెక్కి కానీ అట్లా. కానీ ఇట్లా సింగిల్ కలర్ చేయించాను అనుకో, వేరే వాటికి యూజ్ అవుతుందని ఈసారి నేను సింగిల్ చేయించాను. శారీ క్లాత్ అస్సలు టచ్ చేయించలేదు. 2 ఎలిగెంట్ శారీ మొత్తం కూడా హై లుక్ వచ్చేస్తుంది, సెల్ఫ్ వీవింగ్తో ఉంటుంది. మంచి పార్టీ వేర్ కలెక్షన్, మ్యారేజ్ సీజన్ కాబట్టి ఈ మ్యారేజెస్కి ఈవెంట్స్కి తగ్గట్లు తెచ్చాను. సో ఎవరికి కావాలి అన్నా ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. మన దగ్గర బాక్స్ ప్యాకింగ్ చూస్తున్నారు. పట్టు లెహెంగాస్ కావాలి అన్న 0 సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు దొరుకుతాయి. ఏ లెహెంగాస్ కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు. ఇవాళ వచ్చిన కొత్త ప్యాకెట్ అది, ఎప్పుడు రెగ్యులర్గా తెప్పిస్తూనే ఉంటాను. అండ్ షాప్కి వస్తే డైరెక్ట్ చూడొచ్చు. వీడియోస్లో నేను కొంచెం తక్కువ పెడతాను. ఎక్కువ బల్క్లో కావాలి అంటే కంచిపట్టు కదా, వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అందుకని నేను ఇక్కడ వచ్చి మనకి డైరెక్ట్ షాప్కి వచ్చి వాళ్ళకి ఇస్తున్నాను అనమాట. చూసి కావాలి అన్న వాళ్ళు తీసుకెళ్ళచ్చు. మీకు ఏమైనా పిక్స్ కావాలి అని మేము షేర్ చేస్తాము. 0 సైజ్ అంటే మంత్స్ బేబీ నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే ఐ మీన్ మన ఏజ్ అని కాదు, మన అంత హైట్ ఎలా కావాలి అని దొరుకుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి వైన్
సూపర్ ఉన్నాయండి, 2 కలర్స్ కూడా ఎక్సలెంట్. దీనికి బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ తీసుకున్నాను. మనకి పట్టు శారీస్కి ఇప్పుడు ఎల్లో అనుకోండి, పట్టు శారీస్ అన్నిటికీ మ్యాచ్ అవుతుంది కదా మంచిగా. అండ్ బాటిల్ గ్రీన్ అయినా ఇప్పుడు మరూన్ శారీస్, పింక్ శారీస్, ఏ శారీస్కైనా మంచిగా మ్యాచ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇలా చూడొచ్చు, ఎక్సలెంట్ కదా. మొత్తం కూడా డిజైన్ అంతా కూడా సూపర్ హైలైట్ అనమాట, చాలా చాలా బాగుంది. పన్నా కూడా పెద్దదిగా వచ్చింది. ఈవెన్ మనకి 44 సైజ్ వాళ్ళకి కూడా చేయొచ్చు. నేను ఆల్రెడీ డిజైన్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మనకి హ్యాపీగా ఇంత మంచిగా వస్తుంది. బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ అంటారా, ఇంత హెవీ రావాలి అంటే కష్టం. క్లాత్ అనేది విడిగా తీసుకొని చేసిస్తాను. నేను దీంట్లో కూడా పర్పుల్ కలర్ది పట్టు క్లాత్ తీసుకొని చేశాను, చూస్తున్నారా. కొంచెం పర్పుల్ పిల్లోస్ కావాలి అని చెప్పి అలా పెట్టించాను. అండ్ ఇలా చూడండి, పళ్ళు దీనికి కూడా సేమ్ జెరీ వీవింగ్ తోటి చాలా బాగుంటుంది. ఈ పళ్ళు స్ముత్ పెట్టారా, అప్పటి రోజుల్లో ఓల్డ్ ట్రెడిషన్ అండి ఇది పళ్ళు ఇట్లా రావడం. మళ్ళీ ఇప్పుడు మంచిగా ట్రెడిషన్ వచ్చింది, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అందుకనే అంటారు. దీంట్లో కూడా సెల్ఫ్ బ్రాసో వీవింగ్ ఉంటుంది, ఇలా ఉంటుంది. అండ్ శారీ వచ్చేసి మంచిగా వైన్ కలర్లో సూపర్ హైలైట్ ఉంది, చాలా బాగుంది. ఇలా పళ్ళు వస్తూ అండ్ ఈ పళ్ళుకి చిన్న చిన్న కుచ్చులు వస్తూ ఇలాగా చాలా హైలైట్. అండ్ జెరీ వీవింగ్ అండి, ఇంకా జెరీ వీవింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి, చాలా బాగుంది. సెల్ఫ్ బ్రాస్ అవుట్ ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్, స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము. దీంతో మీకు లెహంగా కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ అలా డిజైన్ చేసి ఇవ్వమన్నా చేసి ఇచ్చేస్తాము, కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.